ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని గురించిన దేవుడు ఆలోచన చాలా గొప్పదిగా ఉన్నది. ఆయన ప్రేమ గొప్పది కాబట్టి మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతీది కూడా కంటికి కనబడలేనిది, హృదయానికి గోచరం కాలేనిది, అదేవిధంగా దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. చెవికి వినబడలేని అంత అద్భుతాలు దేవుడు జరిగిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి గొప్ప మహత్కార్యాలు, గొప్ప సూచక క్రియలు మీ జీవితంలో దేవుడు జరిగించి అనేక ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదాల చేత దేవుడు మిమ్మల్ని నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ మీ పట్ల వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి ఆయన సిద్ధపరిచిన గొప్ప అద్భుతాన్ని ఇదే దినాన్ని మీరు పొందుకోండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో ఇదే దినం చూచుదురుగాక. కంటికి కనబడని, హృదయానికి గోచరం కానీ, చెవుకు వినబడని అనేక అద్భుతాలు మీ జీవితంలో దేవుడు జరిగించి అద్భుతాల చేత నింపి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రతి ఒక్కరి కొరకు ఏర్పాటు చేసిన, సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ఈరోజే ప్రతి ఒక్కరికి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజే అద్భుత కార్యాలు జరుగునుగాక. దేవా, అనేక కంటికి కనబడని, హృదయానికి గోచరం కానీ, చెవికి వినబడలేని గొప్ప అద్భుతాల చేత నింపి ఆశీర్వదించి నీ సన్నిధి నుంచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.